అది మన దగ్గర అంటారు కదా ఊళ్ళలో అడ్డిమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది. మేము అనుకోలే, కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే. మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు. నేను చెప్తున్నది కరెక్టే కదా, మీరు ఒకసారి నాకు చెప్పు. మీరు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? అదే అనుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్రోళ్ళు అనుకున్నారు, మహబూబ్నగర్ వాళ్ళు అనుకున్నారు, నారాయణపేట వాళ్ళు అనుకున్నారు, అందరు వేలు. మొదటికే మోసం వచ్చింది, లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే, ఒక గది మిస్ అయ్యారు మీరు. అందుకే నేను మీ అందరికి ఒకటి దండం పెట్టి చెప్తున్నా, ఈ కార్డు నుంచి ఒకటి యాద పెట్టుకోరు. ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి? రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళీ కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు? వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా, వాడు పొడుగు ఉన్నాడా, వాడు పొట్టిగా ఉన్నాడా, ఇవన్నీ చూడకూరి. ఆడు మంచోడు కదా, అవన్నీ కాదు. ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా. కారు చూడాలా, కేసీఆర్ని యాడ్ చేసుకోవాలా, గట్టి కొత్తాలి. అంతేగాని ఇక మళ్ళీ చర్చలు పెట్టద్దు. మళ్ళీ ఇక మా ఓడు పోతే వేయండి కానీ కేసీఆర్ వస్తాడు కదా, ఈయన పోతే ఆయన గెలుస్తాడు కదా, వద్దుగా. మీరు ఇక్కడి నుంచి గట్టిగా కసి మీద, సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది. అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడద్దిగా. పక్కన మళ్ళా తప్పు చేయరు కదా, గట్టి కొట్లాడదామా?